నా కజిన్ పెళ్లిలో మేడ్ ఆఫ్ ఆనర్ నేను వధువు కంటే అందంగా కనిపించకూడదని వ్యాయామం ఆపేసి బరువు పెరగమని నాకు చెప్పింది. నా వయసు 22 ఏళ్లు. నా కజిన్ జెఫ్ కాబోయే భార్య జూలీ కోసం బ్రైడ్స్ మెయిడ్గా ఉండటానికి నేను ఒప్పుకున్నాను. మేము అంత సన్నిహితులం కాదు, కానీ జెఫ్ నాకు అన్నయ్య లాంటివాడు. అందుకే నేను ముందుకు వచ్చాను. దీనికోసం నేను $2000 ఖర్చు చేస్తున్నాను. ఫిట్టింగ్ కోసం నేను బ్రైడ్స్ మెయిడ్ డ్రెస్ వేసుకుని ఒక ఫోటో పోస్ట్ చేసే వరకు అంతా బానే ఉంది. ఆ తర్వాత ఆ మేడ్ ఆఫ్ ఆనర్ నాకు వరుసగా చాలా మెసేజ్లు పంపింది. మొదట్లో ఆమె చాలా మర్యాదగా మాట్లాడింది. ఆ తర్వాత ఒక్కసారిగా బాంబు పేల్చింది. నీ లుక్స్ గురించి మనం ఏదో ఒకటి చేయాలి. బ్రైడ్స్ మెయిడ్స్ వధువు కంటే అందంగా కనిపించకూడదు. లాల్. మిగిలిన అమ్మాయిలు ముసలివారిగా లావుగా కనిపించకూడదని, నేను జిమ్కు వెళ్లడం ఆపేయమని ఆమె నిజంగానే చెప్పింది. కొన్ని కిలోల బరువు పెరగడానికి ప్రతిరోజు పిజ్జా, ఐస్ క్రీం తినమని ఆమె సరదాగా చెప్పింది. ఆ తర్వాత విషయాలు ఇంకా విచిత్రంగా మారాయి. నేను మేకప్ వేసుకోకూడదని, పెద్దవారిగా కనిపించడానికి 90ల నాటి పాతకాలపు హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పింది. చివరికి నా ఛాతీని బ్యాండేజ్తో కట్టుకుని చిన్నగా కనిపించమని కూడా సూచించింది. నేను వెంటనే ఒప్పుకోనప్పుడు ఆమె ఆ లాల్ను ఆపేసి సీరియస్గా మాట్లాడటం మొదలుపెట్టింది. వధువు కంటే నేను అందంగా కనిపించకుండా చూడటం నా బాధ్యత అని, నేను కేవలం అక్కడ ఉండటం వల్లనే జూలీ జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజును పాడు చేస్తున్నానని ఆమె చెప్పింది. నేను షాక్ అయ్యాను. నేను వెయిట్రెస్గా పనిచేస్తున్నాను, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాను, నా మెటబాలిజం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మరి ఆమె ఏం ఆశించింది? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మెక్డొనాల్డ్స్ తినాలని ఆమె అనుకుందా? నేను ఆ మెసేజ్లన్నింటినీ స్క్రీన్ షాట్ తీసి నేరుగా జూలీకి పంపాలని నిర్ణయించుకున్నాను. జూలీకి అవి చూసి చాలా కోపం వచ్చింది. ప్లానింగ్ ప్రాసెస్ అంతా ఆ మేడ్ ఆఫ్ ఆనర్ తన ఇష్టానుసారంగా నియంత్రిస్తూ నరకప్రాయంగా ప్రవర్తించిందని, మరో బ్రైడ్స్ మెయిడ్కు కూడా ఇలాంటి మెసేజ్లే పంపించిందని ఆమె నాకు చెప్పింది. నేను ఈ విషయం చెప్పినందుకు జూలీ నాకు కృతజ్ఞతలు చెప్పింది మరియు తన పెళ్లి రోజున నేను అత్యంత అందంగా కనిపించాలని చెప్పింది. ఇక మేడ్ ఆఫ్ ఆనర్ సంగతి, ఆమెను గ్రూప్ చాట్ నుండి తీసేశారు మరియు అధికారికంగా ఆమెను ఈ పెళ్లి వేడుకల నుండి పంపించేశారు.